చాచు, చెయ్యి చాచు. ఎలా వణుకుతుందో చూడు. నా చెయ్యి ఎలా ఉంది? నా వయసు ఎంత అనుకున్నావు? చెయ్యి బలంగా నిలబడాలి. ఎలా ఉండాలి? భలే బలంగా నిలబడాలి. ఎవరి పంచని ఎవరు తీసేది? కొండపల్లి రామరాజు గారు చిన్న సాయం. చెయ్యి ఎలా నిలబడాలి? భలే బలంగా నిలబడాలి. చెప్పండి. వెలుగు సరిపోలేదు, ఎవరి మొహం చూడలేదు, అదే చెప్తారుగా. హే, అయ్యగారు అడుగుతున్నారు కదా, అవునంత తలుపు. కొండపల్లి రామరాజు, మళ్ళీ కోడేరుకి వస్తావు కదా? తప్పకుండా వస్తానండి. డేలైట్ లో జరిగింది ఎవరు చూడలేదా? లేదు సార్, మేము చూడలేదు సార్. వెనక నుంచి ఎవరో కొట్టినట్టున్నారు. పద్ధతి చూస్తే ఎవరో అనుభవం ఉన్న వాళ్ళు అనిపిస్తుంది సార్. చూడు, ఓ ఇంగ్లీష్ సినిమాలో డైలాగ్ ఉంది. మూవీ పేరు మర్చిపోయా. డోంట్ టెల్ యువర్ ఇన్నోసెన్స్, ఇట్ ఇన్సల్ట్స్ మై ఇంటెలిజెన్స్. కరెక్ట్ సార్, ఇంటెలిజెంట్ గానే లేపేశారు. ఓయ్, నేనేమన్నా వెర్రివాణ్ణి అనుకున్నావా? మీరు వెళ్ళండి. ఎందుకు నిల్చున్నారు? పోండి పోండి పోండి. టైం సరిపడు, అర్థం కదా? టైం సరిపోదు. ఏమంటున్నారయ్యా? టైం సరిపడయా? ఏంటి? టైం సరిపోదు. దానికి ఎఫ్ఐఆర్కి టైం సరిపోదు. సస్పెక్ట్ ఆఫ్ మర్డర్ అని ఇప్పుడే పేరు యాడ్ చేస్తే సమస్యే. అందులోనూ సింహాచలం కుటుంబానికి ఎవరు శత్రువు అని అడిగితే చిన్న పిల్లైనా చెప్పుద్ది. ఏం చెప్పుద్ది? చిన్న పిల్ల ఎవరి పేరు చెప్పుద్ది? సార్, మీకు తెలియందేం కాదు. డిఎస్పి పొరుగురోడు. ఈ కేసు అంటే పట్టుదలగా ఉన్నాడు. అందుకే దిక్కుతోచకుండా ఉన్నాను సార్. దిక్కు నేను చూపించనా? మీరు చెప్పినవన్నీ పూర్తి చేయాలంటే దానికి 3 రోజులైనా టైం కావాలి. అంతకు ముందు స్టేషన్కి వెళ్ళాలి. ఈలోగా ఇష్టం వచ్చినట్టు కేసు రాస్తాడా డిఎస్పి. అందువల్ల 2-3 రోజులు ఇంట్లో ఉన్న మగాళ్ళంతా శ్రీశైలానికి వెళ్లారు, తిరుపతికి వెళ్లారు అని కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా మీరు ముగ్గురు. ఏ సమస్య లేదు. లక్ష్మణరావు మావ ఇంటికి మనం వస్తున్నామని కబురు చేశాను. అన్ని ఏర్పాట్లు ఎప్పుడో అయ్యాయి. ఊళ్ళో టంకేసి మరీ చెప్పించు. మనం విందుకెళ్తున్నావా? నువ్వు కారాపు, మేము దిగుతాం. తలారి, నువ్వు కారు తీసుకెళ్లి మావ ఇంట్లో పెట్టే. నాన్నతో నేను వెళ్తాను. ఆపమన్నాను కదా. తలారి, నువ్వు రారా. నానా, మీరు నౌడూరు వెళ్తున్నారా? అక్కడ మన చంద్రం ఇల్లు ఉంది. లేదంటే నువ్వు వెళ్ళి మీ అత్తగారింట్లో భోంచేసి తొంగో.